ఈ యొక్క రెట్లు కట్టిన రచ్చపోయిన కుళ్ళుతున్న సమయంలో ఇక్కడేమో ఏమో దేవత వస్తున్నట్లున్నది కదా. అవును, ఈ దేవత ఏ రీతిగా వస్తున్నది తెలిసిన అలాగే తెలుతా అలిగించావు. ఎంత సక్కాన్ని దేవతున్నది ఏ ఊరిలో తాళాలి బోధ ఎంత సల్లాన్ని దేవులున్నది ఈ ఊరిలో తాళాలి బోధ నాగల గోపయ్య చెగుపోచిన కట్టగల తాళాలి బోధ నాగల కాముగా దిగబోచిన మగ కల్లకిరా తాళాలి బోధ పూల గోపయ్య చెగుపోచిన మగ కన్నగరా తాళాలి బోధ పూల కాముగా దిగబోచిన మగ కల్లకిరా ఆయన కూడా ఈయన సూట్ మన ఇంటి మీద పోనుకుంది హోటల్. ఇంకా నేను ఇంట్లో ఈ కొమ్మల్లో దావాలేదా నా సూట్ ఎంత చక్కని దేవత ఉన్నది ఏ ఊర్లో తలారి. అవును, ఏదో వచ్చిన దేవతలకు పూజలు చేయాలని వీడియో పెడతానా వీడియో ఆయన కూడా కామెడీ మీదిగా పోయి అవును కాయకర్పణం తెచ్చిన ఎదురొచ్చిన దేవతలు పూజలు చేసుకుంటారు. వాత మన బయలుదేరుతా మరి నువ్వు పూజ చేయండి చేస్తాను పూజ వద్దప్ప నా మాటను. ఎత్తులు ఎవరివి నీవే, పూజలు ఎవరి నీవే. చేస్తారేమి మేము సన్నవాళ్ళు కదా, మేము సన్నవాళ్ళు తిరగల తేటలు తినకూడదు జ్ఞాపకం పెట్టుకో. కాయకర్పూరం చేత పట్టిన రాగమల రెడ్డి పెట్టినాడు నా రాగమల రెడ్డి రైతులారా రైతులారా ఓ రైతులారా నా రైతులారా ఎదురొచ్చిన దేవతలు పూజలు చేసే సమయంలో సరే ఇక్కడ ప్రజలు నగిన కారణమేమో నువ్వు కిలికిలా నగిన కారణమేమరా వీళ్ళంతా నేను నెగితే ఉండి విచారిస్తాను. ఇంటి పోయి పోటీ డబ్బా వేసుకుని ఇంట్లో కదా పోయేస్తావు కదా. ఎప్పుడు ఏం నీకు ఎవడు దండం పెట్టింది, ఎవరికి దండం పెట్టింది మీరంతా నెగింది అంతగా నా సూట్లు అవుటల్ని ఇంకా కొట్టుకుంటా కప్పులు కొట్టుకున్నట్లు చెప్పండి. నన్ను ఇక్కడ ఇప్పేస్తే లోపల 2,000 కలపడలే నువ్వు వస్తారా చెప్పండి. ఇంటి పోతే వర్కత్వం పొడపోతే చెప్పినట్లు తిరిగి వెళ్తాను కదా. మైపడి దండం పెట్టింది ఎవరికే పులక నీకు తెలుసు తెలియదు కలుపుకుంటు రెక్కేం కూడా చెప్పావని అయిపోయి దండం పెట్టింది కూడా ఆడిగే ఆడిగే దండం పెట్టినా రెడ్డి గారు అయితే నువ్వు దండపడం చేయదు ఆడు బాలకంటపా తలారి ఏమొక్క అడగాస ఆడదానికి నిన్న తండ్రి వంగి వంగి తండ్రి హాలు పెట్టినదా తలహారి ఎంత మోసమైతున్న తలహారి. అవును చూడ తలహారి
తలారి అడదానికి దండము పెట్టి అడదానికి దండము పెట్టి ఎంత అవమాన బాలదిని తలారి సత్యత ఏమి బతికితే ఏమి సత్యత ఏమి బతికితే ఏమి ఏమోనుకున్న పరిపాలన తలారి ఒక అడుగు దానికి దడము ప్రమల వచ్చేసిందావు మహాన పాలొచ్చిన తలారి నేను సచ్చితే ఏమి బతికితే ఏమి యొక్క ఒళ్ళు కూడా ఆపరిపట్ట వస్తున్న తలారి చచ్చిపోయాడా తలారి మోసమాయారా మోసమాయారా తలారి మోడా ఆడదానికి దండలో పెట్టి ఒక్క ఆడదానికి ధనం ప్రతి అవంత మహం మహాను పాలెత్తున తలారి సరే నేను ససితే ఏమి బతికితే ఏమి ఎక్కువ నా పరిపట్టు వస్తున్న తలారి అయినా కూడా నాకు కోపం పోయే శాంతం వచ్చే మాట చెప్పుతుంది తలారి కోపం పోయే శాంతం వచ్చే మాట చెప్పండి శాంతమ్మ ఓ అయితే 20 రూపాయలు కాస్ట్లే 20 రూపాయలు కాస్ట్లే అంగడి తక్కుపోతానా 10 రూపాయలు ఎలకల మంది తీసుకుంటా 10 రూపాయలు మిక్చర్ తీసుకుంటానా ఎలకల మంది నేను ఇచ్చిపో మిక్చర్ నేను ఇచ్చిపోతా అయితే అప్పుడు రెగ్యులర్ అయితే నువ్వు దండబలం సహించి అయితే ఒక చీలబోలు అలిమిడికి వారు చిలకల మీరు వెళ్తుంటే నువ్వు దండబలం చేసినావబ్బా అది ఎవరికన్నా కూతురు అబ్బా రెడ్డివారు నీకు ఈ పాల్గొండ పనులు ఏమన్నా బంధువు ఏమన్నా ఉందా తలారి ఏమి యొక్క పాల్గొండకి చెడు పాల్గొండకి ఇచ్చి తీయడం ఉంటుందా అడుగుతున్నావా అవును 21 సంవత్సరం మేళ ఆ యొక్క శ్రీలమసి నాగరెడ్డి నా యొక్క చెల్లెలను కొండమ్మ లగ్నమ్మ చేసుకుని పోయి ఉంటా సరే అది దాని ముఖం నేను చూసేది లేదు నా ముఖం అది చూసేది లేదు సరే అవును అయితే ఏమి విరోధం వచ్చి మీకు జగడాలు అయ్యి మీరు సంబంధం విడిపోయింది సరే అబ్బా అన్నారెడ్డి అబ్బా రాహుల్ రెడ్డి అయితే నువ్వు దండప్రవం చేయండి అవును సయానని చెల్లెలు కూతురు మేన కొడలకప్ప తలహారి ఏమి నా యొక్క చెల్లెలు కూతురు అయినా రెండించిన నేను వంగి వంగి డాలు పెట్టినదా అవును తలహారి దీనికి ఏమైనా ఉపాయం ఉన్నదా అబ్బా నీతో పని చేసేవాడు నీ అన్నం తినేవాడు నాకేమి ఉపాయం తెలీదా అయితే మనం పదాము మనం పోయి నీ చెల్లెల్ని అడిగి మన పాలేడు దొరికిపోయి నీ చెల్లెలు కూతుర్ని మన నాశపడికి ఎంకడున్నారు కదా పెళ్లి చేసుకొని పోయి పాలేడు తోలికిపోయి బాగా విరోధం పెట్టిద్దాం మనము తలారి అయినా కూడా మనతో ఒక సందేశం ఉంది ఏమి మనము చూసి అడ్డనామలు ధరించి అవును వాళ్ళు చూడగా ఆ యొక్క దొంగ నాశనామలు ధరించి మనం ఇప్పుడు నా చెల్లెలు కొండంబరకు నేను ఇట్లా పోతుంది అనుకో భర్త కొట్టి పంచలో పెడుతుంది నీతో పంచడం నాకు తెలీదా అయితే 10 నిమిషాలు అంతే మన అత్తనామాలు తుడిచేసి నామం తెలియచుకొని గోవింద నారాయణ పట్టి మీ చెల్లెల వద్ద వెళ్ళి మీ చెల్లెల మాయమాట చెప్పి పెళ్లి చేసుకొని పోదాము తలారి పెళ్లి చేసుకొని పోయి మంచి టయానికి మంచి ఉపాయం తెలిపినావు అవును కదా అయినా కూడా నాకు చెల్లెలు కొండంబరం పెళ్లి చెప్తామా అమ్మారు చెల్లెలా రమ్మారా
హోలగల పండుగకి బావుగల పట్టడానికి నన్ను 25 సంవత్సరాలు అయింది కదా. 25 సంవత్సరాలపైకి నాటికి నీకు దారి కలిగిన అన్నయ్య. అమ్మా ఆయన కూడా నేను ఇక పరమణ దేశం తెలిపాను వచ్చిన సమయమున అవును నా చెల్లెలు ఎలాగున్నారో ఒకసారి చూసి పెద్దాం వస్తున్నామ్మా. అన్నయ్య ఇప్పుడు నువ్వు వచ్చిన పనులు చక్కగా తెలుపు అన్నయ్య. అమ్మా 7 మంది కుమారులు 6 మంది కోడళ్ళు. ఆయన కూడా హలో ఆయన కూడా 7 మంది కొడుకులు 6 మంది కోడళ్ళు సంపది. ఆయన కూడా 6 మంది కొడుకులు లగ్నమ చేసినాను. ఆయన కూడా నా యొక్క చిన్న కొడుకు వెంగళరెడ్డికి లగ్నమ కాలేదు. అయినా కూడా నీ ఎదుర్కోగల 7 ఏళ్ళ 14 ఏళ్ళ తపస్సు ఉండి నీ గర్భవసన ఆడిబిడ్డి సంతానం కలిగినది నాకు తెలుసున్నది. ఆయన కూడా నా యొక్క చిన్న కొడుకు వెంగళరెడ్డికి నీ కూతుర్ని అడగడు ఆడికి వచ్చినాను మా చెల్లెలా. అవునమ్మా నా కూతురు నా మాట జవాబు కదా. సుభాష్ నా కూతురు పెళ్లి కుప్పిస్తాను. ఫోన్ పట్టుకో. ఎప్పుడైనా నీ ఓలుగోలు నా బావుగోలు పట్టడానికి నీ ఓలుగోలు పట్టడానికి పోయి నీ కావాల్సిన సమకూర్చుకొని నీ కావాల్సిన మందులు తెప్పించుకొని నీ ఓలుగోలు పట్టమని నాకు పావుగోలు పట్టడానికి రాడదయ్యా. అమ్మా అడుగుట ఏం పెళ్లి కొప్పించినట్లయితే అమ్మా అడుగుట పెళ్లి నేనే చేసుకుంటాను అమ్మా. నువ్వేడ చేసుకోవద్దులండి ఏలమ్మా నీ కొడుకు చేద్దాము. అమ్మా అడుగుట అన్నయ్య ఆయన కూడా నాకు ఓలు కూడా పరిపడము నీకు పాలు కూడా పరిపడడానికి వస్తున్నాము. అలాగే లగ్నం అయితే తయారు చేసుకోండమ్మా. అలాగనే అన్నయ్య తలారి మన ఓలి కూడా పరిపడ్డ వస్తామనా మన ప్రజలకంతా చెప్పు. ఏమంట నా యొక్క చిన్నకోటి వెంగళరెడ్డికి లగ్నము అందరికీ చెప్పు. వాళ్ళకి సీర్లు గీర్లు తెచ్చినాను. వాళ్ళకి మగవాళ్ళకి అయితే ప్యాంటు నిక్కర్ తెచ్చిందా. మా ఇప్పుడు బట్టలు వేసినాడా ఆయన మీరంతా సీర్లు అంతా ఇప్పేసా పెళ్లికి వచ్చాయండి అందరూ కెట్టుకోని. అయితే కొత్త ఇంట్లో పడేసే పాత చెట్టు కట్టుకొని రండా. సరేలే అయితే అమ్మ రెడ్డి గారు అయితే పెళ్లి లగ్నానికి ఒప్పుకున్నాం కదా. అయితే మన ఇంట్లో అవును పెళ్లి చేయొచ్చు దూరుడా వాళ్ళే చేశారా. ఎలాంటి మా ఇంట్లో భీమ్ లేవు కదా రేషన్ ఇక్కడ కుదిరిపెట్టినావు కదా అందుకే రానమ్మా. మరి ఇన్ని రోజులు అయిపోతున్నాయి నీ ముఖం చూసి మరి మీ పాల్గొండ పట్టవాసం ఎలా సేవ అని ఉన్నదా వదిలే పశువు పెట్టుకో మళ్ళీ పెట్టుకుంటావా లేదో వద్దులే వదిలే ఇంకా పెళ్ళి వదిలే మరి పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు కదా. మరి పిల్లలకు నెల పండబాడ లగ్నం కావచ్చు వదిలే.
అలా ఏమే అయింది 190 రూపాయలు చించేస్తా నీ పెద్దలేసిన పల్లెనికి నా సాడ పోసా ఏమే ఏలప్ప నీ తిరుపు కాసులు కాడ చూసుకునే నోటికి నా సాడ పోయే వాళ్ళతో ఎక్కడ బాత్రూమ్ లెక్క ఏడంత అసలు అద్దాలు మేడంలా నీ ఎప్పుడు పోయి నువ్వు పుట్టుకున్నా నీ ఎప్పుడు నా సాడ పోసా వాడు పంపలో పనుకున్నాడేమా ఏ పెట్టప్ప పెట్ట మామద్రే మరి 6 దినాల పిల్ల అన్నమ్మగా జరిగింది 3 దినాల పిల్ల ముసలిగా జరిగింది కదా మరి మేము వచ్చి 4 రోజులు పొద్దు అయింది అదనే మరి నీ చిన్న కుదురు నిద్ర బుద్ధలు చెప్పి కొండ ప్రయాణం చేసి పంపించదమ్మా మరి మేము వెళ్ళి వచ్చమా అమ్మా కుమార్తె ఇష్టమే అమ్మా కుమార్తె అమ్మా కుమార్తె ఏం లోపల ఓడిపోయి అమ్మా కుమార్తె అమ్మగారు ఇప్పుడైనా ఈ పుట్టింటికి అత్తగారింటి పైన వేళ సరే తల్లి బుద్ధి చెప్తున్నా మాట ఆలకిస్తావు అమ్మా అలాగే తల్లి అమ్మా కుమార్తె ఇప్పుడైనా ఇరిగింటికి పొరిగింటికి ఎన్నడో బావద్దు అలాగే తల్లి అత్తమామ మనకు అడ్డాడవలదు బాగా అర్థమా చెప్పు బావద్దు మనకు బదులాడవద్దు పదలాడదా నీ తల్లి తోడుకోవడం మనకు తోసేవాళ్ళు తల్లి అలాగేనమ్మా కుమార్తె ఇంకా తెలుపుతున్నాయి నువ్వు తల్లి అలాగే తల్లి గోవిందా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ ఈ రామ రామ గోవిందా తల్లి నీ చిన్ననాడు పుట్టిన చిలకల జన్మించద్దు పరమేశ్వరుడు తల్లి వారం శనివారం ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కొట్టి కొట్టి కోదండ వేసినా మీ దేవుని మాత్రం మనం కూడా తల్లి అలాగే తల్లి బుద్ధి మాటలు చెప్పినా కదా ఏమి వాళ్ళు అడగ తల్లి అమ్మగారు పాపం చేసి ఓలగానే పట్టకపోతున్నాను తల్లి
పసుపు కుంకుమ వాడ పాలు కట్టి సల్లగా పంపు మానగడ్డ చెరది నేనమ్మ కుమార్తె అలాగే తల్లి ఇదిగో మనం అందరూ పుసుకం పెట్టుకున్నాడు పొయ్యి వస్తా పయ్య వస్తామమ్మా ఆయన కూడా ఓలుగుండ పరిపడ్డ వసమనా సరే పేరు వచ్చినాము అవును ఏయ్ మన అంటే నామాలు మనం తెరిపించుకున్నాం కదా ఏయ్ అవును ఏయ్ ఇక్కడ ఎవర్రా ఏమి నా కోడలు లేదా అయితే మన గోవింద నామాస్ వస్తుంది ఎవరు అంటున్నావా ఎవరు మన చిన్న కోడలపా అవునప్పా ఏయ్ నా కోడలకి మన ఓలుగుండ పరిపడ్డ వసములు ఇంటి బుద్ధులు తెలియదు అవును కదా అవును మనం కొంచెం విద్యు బుద్ధులు చెప్పిద్దాం అవును మన మాట కూడా ఎన్నిక పోతుంది అనుకో 2 కాళ్ళ పైకి ఎత్తే నాకెత్తామా చెప్పొద్దువా నా కొడుకు నాకే అందుకే ఈ కూడా ఏమి తెచ్చినది రాకేదా
నాకేదంటే బాగా ఇష్టం లేదు నీకు. ఏయ్, అలాగే చూడరా, నా కోడలు వస్తాను చూడరా. అయితే పిలిపించు. ఎన్ని కోడలా? మామ పిలిచేటి పిల్ల